పూర్తిగా మర్చిపోండి. మీకు ఏదైతే తెలుసో అనుకుంటున్నారో విల్ పవర్ గురించి, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ గురించి. మీకు ఫేమస్ మార్ష్‌మెల్లో ఎక్స్‌పెరిమెంట్ గుర్తుందా? అదే ఎక్స్‌పెరిమెంట్ పిల్లలందరిని ఒక దగ్గర చేర్చి, ఆ తర్వాత టేబుల్ మీద ఒక మార్ష్‌మెల్లో అంటే స్వీట్‌ని పెట్టి, ఆ స్వీట్‌ని ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళకి ఇంకెక్కువ స్వీట్స్‌ని ఇస్తాం. అంటే మార్ష్‌మెల్లోస్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తారు. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి మనందరం కూడా నిజం చెప్పాలంటే కొంతమంది పీపుల్ జస్ట్ పుట్టుడుతోటే ఇలా సూపర్ హ్యూమన్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. అండ్ ఈ ఫేమస్ మార్ష్‌మెల్లో ఎక్స్‌పెరిమెంట్ ఏం చేసింది అంటే నిజంగా ఎవరైతే తినకుండా ఉన్నారో, సెల్ఫ్ రెసిస్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్ అయ్యారు ఎక్కువగా పర్సెంటేజ్ అని చెప్పేసి చెప్పింది. సో కానీ నిజం చెప్పాలంటే అది ఒక కంప్లీట్ నాన్‌సెన్స్ ఇప్పుడు కొత్త స్టడీస్ ప్రకారం. సో నిజం చెప్పాలంటే విల్ పవర్ అనేది ఒక మిత్. సో ఈరోజు మన ఈ బుక్ని రాసింది ఎవరి అంటే 5 ఆథర్స్, 5 రీసెర్చర్స్ రాశారు. వీళ్ళు నిజమైన పర్సనల్ చేంజ్కి రియల్ కోడ్ని వీళ్ళు కనిపెట్టారు. సో ఈ స్టడీ దగ్గర 5,000 పీపుల్ మీద కండక్ట్ చేశారు. అండ్ వాళ్ళ లైఫ్స్ని చాలా ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ 5,000 పీపుల్ మీద స్టడీ చేసిన తర్వాత డిస్కవర్ చేసింది కొన్ని మైండ్ బ్లోయింగ్ టెక్నిక్స్. సో విల్ పవర్ అనేది నిజం చెప్పాలంటే ఒక సూపర్ పవర్ కాదు. ఇది సింపుల్గా ఒక 6 సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ని అర్థం చేసుకోవడం, మన హ్యూమన్ బిహేవియర్, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాం అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సెస్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ 6 ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? సో ఫస్ట్ ది పర్సనల్ మోటివేషన్. ఈ పర్సనల్ మోటివేషన్ అంటే ఏంటి అంటే మనల్ని మనం ఫోర్స్ చేసుకోవడం కాదు. నిజం చెప్పాలంటే ఆ చేంజ్ ఏదైతే మనం కావాలనుకుంటామో దాని మీద లవ్లో పడడం. సో ఒక వ్యక్తి ఉన్నాడు, రియో డి జెనెరో. తను బ్రెజిల్లో ఉంటాడు. తను ఒక గార్బేజ్ కలెక్టర్. అండ్ ఎవరైనా ఈ జాబ్ గురించి వినడం వెంటనే అంటే చెత్తని సార్ట్ చేసే వ్యక్తి, జాబ్ డిస్క్రిప్షన్ వినగానే కొంతమంది డిస్గస్టింగ్ అని అనుకుంటారు. కానీ తనకి జాబ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం. ఎందుకో తెలుసా? తనకి ఈ చెత్తని అటు ఇటు వేరు చేయడం నిజంగా ఎంత యూస్ఫుల్ ప్రపంచానికి అని చెప్పేసి. సో రీసైక్లింగ్ గురించి అనుకోండి, ఒకవేళ ఫుడ్ వేస్ట్ అయితే బయోఫ్యూయల్ గురించి అనుకోండి. సో అదింట్లో తను మీనింగ్ని ఎత్తుకున్నాడు. అండ్ సెకండ్ ది పర్సనల్ ఎబిలిటీ. సో ఇక్కడనే నిజం చెప్పాలంటే స్కిల్ అనేది మన విల్ పవర్ కన్నా ఎక్కువగా. ఒక వ్యక్తిని తీసుకోండి, తను నిజం చెప్పాలంటే రిపోర్ట్ రైటింగ్ని ఒక నైట్ మేర్ నుంచి చాలా స్మూత్గా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ స్కిల్ని తను ఒక టైనీ మేనేజబుల్ పీసెస్గా చేసుకున్నాడు కాబట్టి. అండ్ థర్డ్ ది సోషల్ మోటివేషన్. మనందరం సోషల్ క్రీచర్స్. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనల్ని అయితే సక్సెస్ఫుల్గా చేస్తారు, లేదంటే మనల్ని బ్రేక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెయిట్ లాస్ కావాలి అనుకున్నా, రోజు జిమ్కి వెళ్ళాలనుకున్నా, ఒకవేళ మీ రూమ్మేట్స్ అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నట్టయితే మీకు ఆ రోజు లేవడానికి ఇష్టం లేకపోయినా, మీకు అస్సలు మనసు ఒప్పకపోయినా సరే, వాళ్ళందరి ప్రెషర్ వల్లనైనా సరే, సోషల్ ప్రెషర్ వల్ల మీరు వెళ్తారు. అందుకే ఇలాంటి టైంలో మీకు మళ్ళీ హెల్త్ గోల్స్ ఉన్నప్పుడు అన్హెల్దీ పీపుల్ తోటి ఎక్కువ హ్యాంగ్ అవుట్ కాకండి. అండ్ చాలా ఎక్కువగా సక్సెస్ఫుల్ కావాలనుకున్నప్పుడు అన్సక్సెస్ఫుల్ పీపుల్తో హ్యాంగ్ అవుట్ కాకండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ ది సోషల్ ఎబిలిటీ. మన నెట్వర్క్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మనం జస్ట్ చీర్ లీడర్స్ గురించి కాదు, రియల్ లైఫ్ కోచెస్ అండ్ సపోర్టర్స్ గురించి చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్తో హ్యాంగ్ అవుట్ అవుతున్నా, లేదంటే సేమ్ గోల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవుతున్నా సరే, వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా పుష్ చేస్తారు. అందుకే సింపుల్గా చూడండి, యూపీఎస్సీలో కోచింగ్ సెంటర్స్కి చాలామంది వెళ్ళే వాళ్ళు కోచింగ్ గురించి ఎక్కువ వెళ్ళే కన్నా ఆ మోటివేషన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ కావడానికి, లేదు అనుకుంటే దాని గురించి వెళ్తారు. సో అలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్ట్రక్చరల్ మోటివేషన్. కొన్ని రియల్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక లైన్ని క్రాస్ అయినట్టయితే మీరు ప్రతిసారి మిస్ అయినప్పుడల్లా సర్టెన్ అమౌంట్ వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అనుకోండి. అంటే మీరు వెయిట్ లాస్ గురించి ఉన్నప్పుడైతే మీరు ప్రతిసారి అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు మీరు ఎంతనైతే తింటారో అంత మీరు ఒక వ్యక్తికి ఇస్తానని అనుకోండి, లేదంటే డొనేషన్ చేస్తాననుకోండి అలా. అండ్ సిక్స్త్ది స్ట్రక్చరల్ ఎబిలిటీ. మీ ఎన్విరాన్మెంట్ మీ సక్సెస్కి ఎంత బాగా అంటే అంత బాగా డిజైన్ చేసుకోండి. అంటే మీరు నిద్రపోవాలనుకుంటే రూమ్ని చాలా క్లీన్గా అండ్ లైట్స్ని కరెక్ట్గా ఉంచుకోండి. అండ్ మీ దగ్గరలో అన్హెల్దీ ఫుడ్ని ఉంచుకోకండి హెల్త్ గురించి అయితే. అండ్ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ దూరం చేయండి. స్టడీ గురించి అయితే మోటివేషన్స్ క్రియేట్ చేసుకోండి, టూల్స్ని క్రియేట్ చేసుకోండి. ఇలా మీరు చేంజ్ని ఈజీగా ఏదైనా సరే సక్సెస్ని అందుకోవచ్చు.